వరాలైన శాపాలు. ఒక గ్రామంలో నారాయణ అనే పేద వ్యవసాయదారు ఇతరుల పొలాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి జీవించేవాడు. అతనికి 2 తీరని కోరికలుండేవి. ఒకటి దేశాటన చెయ్యటం, రెండోది రాజభోజనం తినాలని. అయితే అవి అతని వంటి పేద రైతులకు తీరే కోరికలు కావు. కనీసం రాజధానిలో జరిగే వసంతోత్సవాలైనా చూడాలని నారాయణ ఒక సంవత్సరం తన స్నేహితుడైన కేశవుడితో కలిసి రాజధానికి బయలుదేరాడు. వాళ్ళు పగలల్లా ప్రయాణం చేసి చీకటి పడే సమయానికి అరణ్యం మధ్యలో చిక్కుకుపోయారు. ఆ రాత్రి తలదాచుకోవడానికి ఒక గుడి కనిపించింది. నారాయణ ఉత్సాహంతో ఆ రాత్రి గుడిలో గడుపుదామన్నాడు. కేశవుడు తల అడ్డంగా ఊపుతూ, ఇది చంద్రముఖి అనే దేవత గుడి. ఆ దేవత మహాముక్కోపి. ఆమె పగలల్లా సంచారం చేసి 3వ జాము పొద్దుపోయేసరికి గుడికి తిరిగి వస్తుంది. ఆ సమయానికి గుడిలో ఎవరైనా కనిపిస్తే వాణ్ణి శపిస్తుంది. అందుచేత రాత్రివేళ ఎవరూ గుడిలో అడుగు పెట్టరు అన్నాడు. దేవత ఆగ్రహిస్తే ఆగ్రహించని, నేనింక ఒక్క అడుగైనా ముందుకు రాలేను అంటూ నారాయణ ఆవలించి గుడిలోకి వెళ్ళాడు. కేశవుడు ముందుకు సాగిపోయాడు. గుడిలో నడుము వాల్చిన మరుక్షణం నారాయణకు నిద్ర పట్టేసింది. కొంత రాత్రి గడిచినాక ఎవరో కొరడాతో కొట్టినట్లు తోచి నారాయణ నిద్ర మేలుకున్నాడు. ఎదురుగా ఒక దేవత ఎర్రటి కళ్ళతో చేతిలో కొరడా పట్టుకొని నిలబడి ఉంది. ఎవడ్రా నువ్వు? నా అనుమతి లేకుండా నా గుడిలో పడుకోవడానికి నీకెంత ధైర్యం అన్నది. నారాయణ ఆమెకి నమస్కరించి, తల్లి, నేనొక పేద రైతును. రాజధానికి పోతూ అలసిపోయి చీకటి పడేసరికి ఇక్కడ విశ్రమించాను. నా వల్ల తప్పు జరిగితే క్షమించు అన్నాడు. నిన్ను క్షమించానంటే ఆ సంగతి తెలిసి జనం ఈ గుడిని సత్రంగా మార్చేస్తారు. నిన్ను శపించి తీరాలి. నువ్వు రైతునంటున్నావు గనక 1 సంవత్సరం పాటు నీ చేతి నీరు తగిలిన ప్రతి మొక్క చచ్చిపోవాలి. ఇకనైనా బుద్ధి కలిగి ఉండు అని దేవత అదృశ్యమైపోయింది. వ్యవసాయం చేసుకుని బతికే తన బోటివాడు సంవత్సరం పాటు వ్యవసాయం చెయ్యకుండా ఎలా బతకాలా అని విచారిస్తూ నారాయణ రాజధాని చేరాడు. ఆ 7 వసంతోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. దేశం అన్ని మూలల నుంచి ఉత్సవాలకు వచ్చిన వ్యవసాయదారులు రాజుగారితో తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. దేశం అన్ని మూలల నుంచి ఉత్సవాలకు వచ్చిన వ్యవసాయదారులు రాజుగారితో తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. అందరికీ దాపరించిన సమస్య ఒక చిత్రమైన కలుపు మొక్క. దాన్ని ఎన్నిసార్లు పీకినా నిర్మూలం కాక పంటంతా పాడు చేస్తుంది. ఈ సంగతి విని నారాయణ రాజుగారికి నమస్కరించి, నాకు అవకాశం ఇస్తే 1 ఏడాదిలో ఈ కలుపు మొక్కలను పూర్తిగా నిర్మూలించగలను అన్నాడు. రాజు అతని శక్తిని పరీక్షించి అతనికి అలాంటి శక్తి ఉన్నట్లు రూఢీ చేసుకొని అతనికి కావలసిన పరివారాన్ని ఇచ్చి అతను కోరిన ఏర్పాట్లు చేశాడు. నారాయణ తన పరివారంతో అన్ని గ్రామాలకు వెళ్ళి పైరు నాటే ముందు పొలాలన్నిటికీ తన చేతుల మీదుగా నీరు పెట్టాడు. అప్పటికే చేలో ఉన్న కలుపు మొక్కలన్నీ పూర్తిగా నశించాయి. ఈ విధంగా నారాయణ కోరికలు నెరవేరాయి. అతను 1 ఏడాదిలో దేశమంతా పర్యటించి గొప్ప సత్కారాలు పొందాడు. రాజుగారు అతనికి 100 ఎకరాల భూమి ఇనాముగా ఇచ్చారు. మరుసటి సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు రాజధానికి పోతూ చంద్రముఖి ఆలయం దగ్గరికి వచ్చేసరికి చీకటి పడడం చేత ఆ ఆలయంలోనే విశ్రమించాడు. ఒక రాత్రివేళ దేవత ప్రత్యక్షమైంది. నారాయణ ఆమెకు నమస్కరించి, తల్లి, నీ శాపం వల్ల ఎంతో లోకోపకారం జరగటమే కాక నా కోరికలన్నీ తీరాయి. దేశాటన చేసి రాజభోజనం తిన్నాను అన్నాడు. చంద్రముఖి కళ్ళంట నిప్పులు రాల్చుతూ, మూర్ఖుడా, మళ్ళీ నన్ను కవ్వించటానికి వచ్చావా? ఈ సంవత్సరం నువ్వు నడిచిన మేళ నిలువు లోతు గొయ్యి పడుతుంది. నీకు ఎవరైనా పెడితే తప్ప తిండి ఉండదు. ఇదే నా శాపం అని అంతరార్థమయ్యింది. తాను కదలడానికి లేదని గ్రహించి నారాయణ తెల్లవారేదాకా ఆ గుడిలోనే కూర్చొని ఒక ఉపాయం ఆలోచించాడు. తెల్లవారగానే ఆ దారిని పోయే మనిషితో రాజుగారికి కబురు చేసి ఒక పల్లకి తెప్పించుకొని అందులో వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకొని తన శాపం గురించి వివరించి చెప్పి దానివల్ల లాభం పొందే ఒక పథకాన్ని రాజుగారికి సూచించాడు. అదేమంటే రాజ్యంలో తవ్వవలసిన పంట కాలవలన్నీ ముగ్గుతో గుర్తు పెడితే నారాయణ వాటి వెంట నడుచుకుంటూ పోతాడు. అతని వెనకనే నిలువులోతు కాలవలు
వాటంతటవే ఏర్పడతాయి. ఈ పథకం అమలు జరిగింది. నారాయణ కాలవల కోసం నడవనప్పుడు పల్లకిలో ప్రయాణం చేశాడు. అతను ఎక్కడ ఉన్నా రాజభోజనం బంగారు పాత్రలో అతను ఉన్న చోటకు వచ్చింది. ఈ విధంగా నారాయణకు దేవత ఇచ్చిన రెండో శాపం వల్ల దేశానికి మరింత మేలు జరిగింది. ప్రయాస లేకుండా అతి స్వల్ప ఖర్చుతో దేశమంతటా పంట కాలువలు ఏర్పడి ఎంతో కొత్త భూమి సాగులోకి వచ్చింది. 3వ సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు పోతూ మళ్ళీ చంద్రముఖి ఆలయంలోనే చీకటి పడే వేళకు చేరాడు. ఒక జాము పొద్దుపోయేసరికి దేవత వచ్చింది. నారాయణ చేతులు జోడించి ఆమెతో, తల్లి, నీ శాపాలు అమోఘం. నీ శాపం వల్ల మరోసారి నాకు దేశాటన, రాజభోజనము, లోకోపకారం చేసిన పుణ్యము లభించాయి. నువ్వు దయ ఉంచి శాపాలు ఇయ్యటం మానితే రాత్రివేళ ఈ అడవిలో చిక్కుకుపోయిన మనుషులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. నీకు నిత్యము పూజలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తాను అన్నాడు. చంద్రముఖి పట్టరాని కోపంతో, మూర్ఖుడా, ఇప్పటికి 2 సార్లు నా ఆజ్ఞ ధిక్కరించి నా గుడిలో ప్రవేశించావు. నా శాపాలను అవహేళన చేశావు. ఈసారి నీ దేశాటన, లోకోపకారము ఎలా సాగుతాయో చూస్తాను. నీ దృష్టిలో పడిన ఏ వస్తువైనా బొగ్గున మండి మసైపోతుంది. నువ్వు బతికినన్నాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని గుడ్డువాడిలా జీవించవలసిందే అని శపించింది. నారాయణ చొప్పున పైపంచి తీసి కళ్ళకు అడ్డంగా తలపాక చుట్టుకొని ఆ రాత్రంతా ఆలోచించి తెల్లవారినాక తడుముకుంటూ గుడి బయటకు వచ్చి తలపాక విప్పి ఒక్కసారి గుడికేసి చూశాడు. మరుక్షణం గుడి బొగ్గున మండి బూడిదైపోయింది. దానితో నారాయణ శాపం కూడా పోయింది. తర్వాత నారాయణ అక్కడ ఒక సత్రం కట్టించాడు. అది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది.